Watch full episodes on Jio Hotstar. అరే ఆ రోబోట్ కనపడటం లేదు. ఇప్పుడు ఈ పేడరం కూడా కనపడటం లేదా? దాని ఎక్కడ పేడరం? ఆ స్ట్రేంజర్ ని చూసావా? తను నిజమైన ఇన్స్పెక్టరా లేదంటే నకిలీ ఇన్స్పెక్టరా? పాస్వర్డ్ అడిగితే సరిపోతుందిగా. వేడి వేడి పాలు. అరే పేడరాం, ఇప్పుడు నీకు వేడి వేడి పాలు కావాలా? శివ ఎక్కడున్నాడో తెలిసిందా? వేడి పాలు. పేడరాం, శివ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు పాలు కావాలంటున్నావు. నీకు ఏమైంది? సరే సరే, వేడి వేడి పాలు తీసుకొస్తా. అరే ఏమైంది? ఎందుకు నన్ను ఎలా కొడుతున్నా? ఎవరైనా వేడి వేడి పాల కోసం ఎలా కొడతారా? పెడరా, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కూడా దొంగలుంటే నా పేరు వింటే చాలా భయపడతారు. కానీ నువ్వు నీ సీనియర్ ని ఎలా కొడతావా? అరే సార్, అది మీరేనా? సారీ సార్, కానీ మీరే కదా మనం చూసిన ప్రతిసారి పాస్వర్డ్ చెప్పాలని కండిషన్ పెట్టారు. నేను వేడి వేడి పాలని చెప్పాలన్నారు, మీరు జిలేబీ చెప్తా అన్నారు కదా. పేడరా, ఈ పాస్వర్డ్ కోసం నన్ను ఈ విధంగా కుమ్మేస్తావా? ఇప్పుడు ఈసారి మనం చాలా సింపుల్ అయిన పాస్వర్డ్ పెట్టుకుందాం. అది ఎలాంటిదంటే మనిద్దరం ఒకరి పేరు ఒకరు మార్చి చెప్పుకుందాం. సార్, మీరు చెప్పిన పాస్వర్డ్ నాకు అస్సలు అర్థం కావడం లేదే. నేను నీ దగ్గర నీ పేరేంటి అని అడుగుతాను, అప్పుడు నువ్వు నా పేరు చెప్పు. ఆ తర్వాత నువ్వు నా పేరు అడుగు, నేను నా పేరు పేడరామ్ అని చెప్తాను. అద్భుతం సార్, ఇది నిజంగానే చాలా మంచి పాస్వర్డే. నేను మీ పేరు చెప్తాను, మీరు నా పేరు చెప్పండి. శివా, ఏమైనా ఆలోచించావా? ఆ రోబోటిక్స్ ని ఎలా పట్టుకోవడం? రేవా, తనని ఎలా పట్టుకోవాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను తనతో ఫైట్ చేస్తే తన వల్ల ప్రజలకి హాని కలిగే అవకాశాలున్నాయి. నేను చెప్పేది విని శివా, నువ్వెక్కడైనా కొద్ది రోజులు దాక్కో. తను ఏలియన్ కదా, నువ్వు కొద్ది రోజులు తనకి దొరక్కపోతే ఇక నిన్ను వెతకడం మానేస్తాడు, సరేనా? శివా, ఈ పిరికివాడు చెప్పే మాటలు వినకు. ఒకసారి మా గ్రామంలో నేను ఫ్రెండ్స్ తోటి ఫిషింగ్ కి వెళ్ళాను. అందరూ చాలా సేపు ట్రై చేశారు, కానీ ఒక్క ఫిష్ కూడా దొరకలేదు. ఆ తర్వాత నాకొక ఐడియా వచ్చింది. నీటి ఒడ్డున తడిమట్టి గుండా నేనొక దారి చేశాను. వెంటనే అక్కడ ఒక వలని విరిశాను. ఆ తర్వాత నేను నీటిలో నా కాళ్ళు చేతులు ఆడించి బాగా శబ్దం చేశాను. ఆ చప్పుడు విని ఫిషెస్ వెంటనే ఆ వైపు వెళ్ళాయి. వెంటనే నా వలలో చిక్కుకున్నాయి. అది మై డియర్ ఫ్రెండ్, ఈ రోజు నువ్వు చాలా బ్రిలియంట్ ఐడియా ఇచ్చావు. ఐడియానా? ఏం ఐడియా? మనం వెళ్తుంది ఫిషింగ్ కి కాదు, రోబోటిక్స్ ని పట్టుకోవడానికి. అయినా చేపలు పట్టుకోవడం వీలు కాదనగానే నువ్వు గుంట చేసి చేపల్ని భయపెట్టి ఆ గుంటలోకి వెళ్లేలా చేసావు. అలా చేసి తెలివిగా చేపల్ని పట్టావు. మనం కూడా తెలివిగా రోబోటిక్స్ ని ఒక చోటుకు వచ్చేలా చేద్దాం. అంటే మనం అతన్ని ట్రాప్ చేద్దాం. ఎస్ రేవా, యూర్ రైట్. థ్యాంక్ యూ ఆది, ఐ హావ్ ఎన్ ఐడియా. తాతగారు, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేసేస్తానులే. నేనెక్కడికి వెళ్తానయ్యా, శివానే వెతుకుతున్నాను. వాడేదో పాత బిల్డింగ్ లో ఉన్నాడంట. అరే ఏంటి తాతగారు, మీరు దిగులు పడకండి, శివ సేఫ్ గా ఉన్నాడు. రండి, నేను మిమ్మల్ని తన దగ్గరికి తీసుకువెళ్తాను.
శివ, తాతయ్య ఎలా ఇక్కడికొచ్చారు? తాతయ్య ఇక్కడ. తాతయ్య మీరు ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు. ఉండండి, కిందకొస్తాను. నువ్వు అక్కడే ఉండు శివ, నేనే పైకొస్తాను. తాతయ్య జాగ్రత్త, మెల్లిగా పైకి రండి, సరేనా? వరే వా శివ, మీ తాతయ్య నిజంగానే గ్రేట్. ఈ వయసులో కూడా ఎలా జంప్ చేస్తున్నారో చూసావా? నో, నో, ఈయన మా తాతయ్యే కాదు. ఎవ్రీబడి రన్, అది రోబోటెక్సే. శివ, ఎందుకు పరిగెడుతున్నావు? నా కోసం కాస్త ఆగు. ఈ ముసలి వయసులో నీకు సమానంగా నేను పరిగెత్తగలనా? సారీ రోబోటెక్స్, నీ కాళ్ళలో ఎంత పవర్ ఉందో నాకు ఎప్పుడో తెలుసు. శివ, జాగ్రత్త, అక్కడ ఊపిరిని చూసుకో. రేవా, అందుకే నేను రోబోటెక్స్ ని ఇక్కడికి తీసుకొచ్చాను. బామ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి నాకేదైనా ఇవ్వండి. బామ్మ, తాతయ్య, భీమ్ సింగ్, అందరూ అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? తాతయ్య, బామ్మ, భీమ్ సింగ్, అసలు ఎవరు మిమ్మల్ని ఇలా కట్టేశారు? నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? నన్ను ఎవ్వరు అంతం చెయ్యలేరు. నేను 30th సెంచరీ నుంచి వచ్చిన రోబోటెక్స్ ని. ఒకవేళ నీకు నీ గ్రాండ్ పేరెంట్స్ ప్రాణాలతో కావాలంటే అప్పుడు నువ్వు నాతో రావాలి. ఏమంటావు? మీతో రావడానికి నేను సిద్ధం. వాళ్ళని వదిలేయ్. అరే, తను శివాని తీసుకెళ్ళిపోతున్నాడు. రండి, మనం శివాని ఫాలో అవుతాం. మ్యాడ్ మ్యాక్స్ లీడర్ నిన్ను కలవాలనుకుంటున్నారు. నువ్వే శివానా? 20 సంవత్సరాల తర్వాత నన్ను నువ్వు నాశనం చేస్తావా? కానీ అసలు మీరెవరో నాకు తెలియదే. అలాంటప్పుడు ఎలా నేను మిమ్మల్ని అంతం చేస్తాను? ఈ రోజు నేను ఎవరో నీకు తెలీదు, కానీ 20 సంవత్సరాల తర్వాత నేనెవరో తెలుస్తుంది. అప్పుడు నువ్వు నన్ను నాశనం చేస్తావు. అంతవరకు నేనెందుకు కాచుకొని ఉండాలి? రోబోటాక్స్, ఈ శివాని నాశనం చేసేయ్. ఎస్ లీడర్. చేసేయ్. ఇక నీ కథ ముగిసింది. మనం సాధించాం.
చేశాం కానీ నీకు మాత్రమే థ్యాంక్సా? ఏమిటిది? చాలా అన్యాయం. హలో శివ, నువ్వు బానే ఉన్నావు కదా? అవును లడ్డు సింగ్ గారు, శివ బాగానే ఉన్నాడు. నేను రేవాని మాట్లాడుతున్నాను. శివ పని మీద ఉన్నాడు. తను ఫ్రీ అయ్యాడు. ఒక నిమిషం ఆగండి. ఆగండి, ఆ వైట్ డోర్ ని మీరు క్రాస్ చేయొద్దు. క్రాస్ చేస్తే అక్కడ లేజర్ బీమ్స్ అన్ని ఆన్ అయిపోతాయి. వద్దు. అందరూ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శివ, నువ్వు అనవసరంగా పారిపోవాలని ప్రయత్నిస్తున్నావు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు శివ. తను వచ్చేసాడనుకుంటాను. నేను వస్తున్నాను శివ. శివ, తాతయ్య పాట విని ఆడు టెన్షన్ అయ్యి అక్కడి నుంచి పారిపోయాడు. సరే రండి, ఇప్పుడు మనందరం కలిసి రాగం లేకుండా పాట పాడదాం. గుడ్ ఐడియా. ఏ, ఏ, ఏ. శివ 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 తన కరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. చూసారా ఈ లడ్డు సింగ్ తెలివేంటో చూసారా? లడ్డు సింగ్ పేరు సాధారణంగా ఫేమస్ కాలేదు. మనం బాగా ఇరుక్కుపోయాం. ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. పదండి చూద్దాం. ఏ దారి లేదు శివ. ఇప్పుడు ఏం చేద్దాం? తన రోబోట్ గా మారిపోయాడు. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వెరీ గుడ్. తను డోర్ ని తెరిచి లోపలికి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ముందు నుయ్య వెనక గొయ్య అంటే ఇదేనేమో. ముందు మనం లోపలికి వెళ్ళలేము, బయటికి వెళ్ళలేము. లడ్డు సింగ్ అంకుల్, ఏమైనా చేయండి కానీ పాట పాడమని మాత్రం అనకండి. ఇకపై మనం తప్పించుకోవడానికి దారి లేదనుకుంటాను. శివ, నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు. నీతో కలిసి పనిచేసినందుకు నాకు చాలా సంతోషం. నా ప్రతి కష్టంలోనూ నువ్వు నాకు తోడుగా ఉన్నావు. కానీ ఈ రోజు నీకు నా సహాయం అవసరమైనప్పుడు నేను నీకు ఏం చెయ్యలేకపోతున్నాను. సారీ శివ. లడ్డు సింగ్ అంకుల్, మీరు ఇన్స్పెక్టర్ అయ్యుండి కూడా ఎలా ఓటమి ఒప్పుకున్నారు చెప్పండి. మనకేమీ కాదు, మనం ఎన్నో కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాం కదా. అవన్నీ మర్చిపోయారా? రేవా ఇస్ రైట్.
కమాన్ కమాన్ కమాన్, ఈ రోజు నీ సహాయం నాకు చాలా అవసరం. డోంట్ లెట్ మీ డౌన్. కమాన్. శివా ఇంకా తప్పించుకోలేదు శివ. కాపాడండి, తను వస్తున్నాడు. కాపాడు శివ. శివ తనకి గుణపాఠం చెప్పాడు. లడ్డు సింగ్ గారు, మనం అందరం ఈ సైకిల్లో కూర్చున్నాము అంటే ఈ సైకిల్ ని బ్యాలెన్స్ చేసి లేదు యూడి, నీ అంచనా తప్పు. వాడు మళ్ళీ వస్తాడు. శివ, ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. ఐ విల్ బి ఓకే. ఒక చిన్న పిల్లాడివి నువ్వు రోబోటెక్స్ తో ఫైట్ చేస్తావా? కమాన్. పిల్లాడని మాత్రం చెప్పొద్దు రోబోటెక్స్. శివ, నా పేరు శివ. నేను ఆ ప్రదేశానికి గనక రోబోటెక్స్ ని తీసుకెళ్ళగలిగాను అంటే ఆ రోబోటెక్స్ కథ పూర్తవుతుంది. ఫ్రెండ్స్, మనం సాధించాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.